హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తుంటారు. అంతేకాకుండా హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తుంటారు. భారతదేశంలో శివుని ఆలయాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో ఇది ఒక ప్రముఖమైన దేవస్థానం. ఏ క్షేత్రంలో లేని విశిష్టత ఇక్కడ ఉంది. కోడె మొక్కులు చెల్లించడం అనేది ఇక్కడ చాలా విశిష్టమైనది. కోరికలు మొక్కుకొని కోరికలు తీరిన తర్వాత కోడెలాగల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తుంటారు. అంతేకాకుండా బెల్లం కూడా సమర్పిస్తుంటారు. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఇంకేమైనా సమస్యలు ఉన్నా దేవుడికి బెల్లం సమర్పిస్తామని మొక్కుకుంటారు. బాగైన తర్వాత వచ్చి దేవుడికి సమర్పించి మిగిలింది కొంచెం అందరికీ పంచిపెడుతుంటారు అక్కడ. ఈ వేములవాడ టెంపుల్ కరీంనగర్ నుండి 34 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి కరీంనగర్ నుండి నాంపల్లి మీదుగా వెళ్ళడం, ఇంకో రూట్ వచ్చేసి జగిత్యాల రోడ్ వైపుగా వెళ్తుంటే గంగాధర్ ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి బోయిన్పల్లి మీదుగా వెళ్తే వేములవాడ రూట్ వస్తుంది. మేమైతే నాంపల్లి రూట్ మీదుగా వెళ్ళాము. అక్కడ నాంపల్లి గుట్టకి వెళ్దామని అనుకున్నాము, బట్ మాకు టైం కుదరక మేము వెళ్ళలేదు. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాము ఆ వ్లాగ్ చేయడానికి. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళైతే 1 డే ప్లాన్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తే నైట్ వరకు రిటర్న్ అయిపోవచ్చు. సో నాంపల్లికి స్టార్ట్ అయిపోయాము. కరీంనగర్ నుండి వెళ్తున్నాము. వేములవాడ రీచ్ అవ్వడానికి 50 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది. ఈ రూట్లో వెళ్తుండగా నాంపల్లి గుట్ట కనిపిస్తుంది రోడ్ మీదకి. సో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదే అండి నాంపల్లి గుట్ట. పెద్ద స్నేక్ విగ్రహం ఉంటుంది, దానిపైన కృష్ణుడు ఉంటాడు. చాలా బాగుంటుంది. నాంపల్లి గుట్ట దాటిన తర్వాత వేములవాడ రూట్ వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి. కుడివైపుకు వెళ్తే వేములవాడ వెళ్తాము. ఈ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులందరూ ఈ వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామిని రాజన్న అని పిలుస్తుంటారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయాలకెల్లా ఈ వేములవాడ రాజన్న టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు బస్ స్టాండ్ వరకు వచ్చేసాము. వేములవాడలో ఉన్న బస్ స్టేషన్ ఇది. సో ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంది. బస్సులో దిగిన వాళ్ళు ఇక్కడ ఆటో మాట్లాడుకొని టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో ఇలా చెప్పబడిందంట. పాండవులలోని అర్జుని మునిమనవాడైన ఒక రాజు ఒక బ్రాహ్మణుని చంపడం వల్ల ఆయనకి బ్రహ్మహత్య పథకం చుట్టుకుందంట. సో దాన్ని విముక్తి పొందడం కోసమే ఆ రాజు దేశయాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడంట. ఈ వేములవాడ రాజన్న టెంపుల్కి ఉత్తరం వైపున ధర్మగుండం ఉంటుంది. ఆ రాజు ఆ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న టైంలో ఆయనకి శివలింగం దొరుకుతుందంట. సో ఆ శివలింగాన్ని అక్కడ దగ్గరలో ఒక చెట్టు కింద పెట్టి పూజ చేస్తుండగా ఆ శివుడు ప్రత్యక్షమై అతన్ని బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి చేస్తాడంట. ఆ శివలింగమే వేములవాడలో ఉన్న మూల విరాట్ అని పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. ఆ రాజు పేరు రాజరాజ నరేంద్రుడు. ఆయన పరిపాలన కాలంలో ఈ టెంపుల్ ప్రతిష్ఠించబడింది కాబట్టి సో అయ్యవారు రాజరాజేశ్వరుడు అయ్యారు అండ్ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అయ్యారు. ఇప్పుడైతే మనం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందుకైతే వచ్చేసాము. టెంపుల్ ముందు నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ టెంపుల్ చుట్టూ గుడి ముందు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ కొబ్బరికాయలు, దేవుడి పూజ సామాగ్రి అమ్ముతుంటారు ఇక్కడ. సో ఇక్కడ టెంపుల్ ముందు నుంచి స్ట్రేట్గా వెళ్తే బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్టే చేయడానికి ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి అండ్ ప్రైవేట్ వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ వచ్చినా కూడా రూమ్స్ దొరుకుతాయి. అంతేకాకుండా భోజనశాలలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా కూడా పోతుందని భక్తులు నమ్ముతారు ఇక్కడ. సో ఇలా ఈ దారి నుండి వచ్చాక ఇక్కడ మనకి బద్దిపోచమ్మ టెంపుల్ కనిపిస్తుంది. అంటే ఈ వే నుండి కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కుడివైపుకేమో టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఉంటుంది. టెంపుల్ వెనుక వైపు వస్తాము. సో అక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే
పార్కింగ్ ఏరియా ఉంటుంది కొంచెం ముందుకు వస్తే. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి టెంపుల్ వైపుకి వెళ్తున్నాము, దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల చాలా మంది శివభక్తులు భిక్షాటన చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక్కసారి దానం చేసినా కూడా దానికి 1000 ఇంతల ఫలితం ఉంటుందంట. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం మేము. సో ఇక్కడికి వచ్చేసాము, రీచ్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న మండపం ఉంది, పార్వతీ అమ్మవారిది. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఏమో భక్తుల సమాచార కేంద్రం ఉంది. ఇక్కడ ఇక్కడ బోర్డు పైన రాసింది చూడండి, రాజన్న కోడె మొక్కు కోరిన వరాల ఎల్ల తీర్చు మొక్కు అని. అంటే మనం కోరిక కోరుకొని కోడె మొక్కును కడతామని మొక్కుకుంటే ఖచ్చితంగా మన కోరిక తీరుతుందని, ధర్మపరమైన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ నమ్ముతారు. ముఖ్యంగా సంతానం కోసం అయితే ఇక్కడ కోడలు కడుతూ ఉంటారు. సంతానం కలిగిన తర్వాత పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ కోడని కట్టేసి మొక్కు తీర్చుకొని వెళ్తుంటారు. ఇక్కడ నుండి కనిపిస్తుంది టెంపుల్ గోపురం. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చిన భక్తుల కోసం వాటర్ పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. శీఘ్ర దర్శనం కోసం 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది టికెట్ కాస్ట్. అండ్ ఇక్కడ స్పెషల్ దర్శనం ఎంట్రీ ఉంటుంది లెఫ్ట్ సైడ్. అండ్ కోడను కట్టేసే వాళ్ళకి సపరేట్ దర్శనం క్యూ లైన్ ఉంటుంది. కోడను కట్టేయడానికి టికెట్ తీసుకొని ఆ లైన్లో వెళ్ళాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 200. ఇలా స్ట్రేట్గా వెళ్తే టెంపుల్ ముందుకు వెళ్ళిపోతాము. సో ఇక్కడే టెంపుల్కి ఉత్తరం వైపున ధర్మగుండం ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ధర్మగుండం ఉంటుంది. వచ్చిన భక్తులు ముందుగా ఈ ధర్మగుండంలో స్నానాలు చేసి తర్వాత దర్శనానికి వెళ్తారు. ఈ ధర్మగుండంలో స్నానం చేస్తే సకల పాపాలు దోషాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఈ ధర్మగుండంలోకి వాటర్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ ఊరి వాగు నుంచి ఇందులోకి వాటర్ వస్తుంటాయంట. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి ఇక్కడ. కోడను కట్టేయడం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ వీడియో పాస్ చేసి ఒకసారి చదవండి. ఇదంతా నార్మల్గా వచ్చి ఇక్కడ కోడను కట్టేయాలనుకుంటే మాత్రం ఇక్కడ టికెట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కోడను కట్టేసేయచ్చు. బట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే వాళ్ళు, నిజ కోడను సమర్పించుకోవాలనుకునే వాళ్ళైతే ఆరోగ్యకరమైన కోడలాగల్ని సమర్పించాలని వాళ్ళు మనవి రాశారు. ఇక్కడ నంది శివుడి వాహనం కాబట్టి ఇక్కడ కోడని కట్టేయడం అనేది భక్తులు చాలా విశేషంగా భావిస్తారు. ఇక్కడ ముందుగానే మనకి కోడే దర్శనమిస్తుంది.
ఓం నమ శివాయ. ఈ టెంపుల్ ముందు వేప చెట్టు మరియు రావి చెట్టు రెండు ఉన్నాయి. ఇక్కడ చెట్టు కింద కొబ్బరికాయల షాప్ ఉంది. అండ్ ఇటు పక్కన లాగెలకి కోడలకి పెట్టడానికి అరటిపళ్ళు, ఆకులు అండ్ వాటికి వేయడానికి పూలదండలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కళ్యాణ కట్ట ఉంది. తల వెంట్రుకలు ఇయ్యాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. అండ్ తెలంగాణలో చాలామంది చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు ఇక్కడ తీస్తుంటారు. అండ్ అంతేకాదు చాలామంది పెళ్ళైన జంటల్ని ఇక్కడ చూస్తూ ఉంటాము. పెళ్ళైన వెంటనే ఇక్కడికి గుడికి తీసుకొస్తారు కొంతమంది అయితే పెళ్ళైన తర్వాత నెలకో 2 నెలలకో ఎప్పుడో వస్తూ ఉంటారు. ఏ బట్టల్లో అయితే పెళ్ళయిందో ఆ పెళ్లి బట్టలు వేసుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అండ్ ఇక్కడ టెంపుల్ ముందు వచ్చిన భక్తులు దీపాలు వెలిగిస్తుంటారు. టెంపుల్ ముందు నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. సో రైట్ సైడ్ నుండి వచ్చాము ఇప్పుడు. సో ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం వెహికల్లో అయితే ఏ దారి నుండి వచ్చామో ఆ దారి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది శివభక్తులు భిక్షాటన చేస్తున్నారు. మనం వచ్చింది ఇదే దారి. ఇంతకుముందు ఇలా స్ట్రేట్గా వచ్చాము అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాము ఇలాగా. బస్ దిగిన తర్వాత ఎవరైనా ఆటో కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ దిగేసి లోపలికి వెళ్ళిపోవచ్చు నేరుగా. కళ్యాణ కట్ట వైపు వచ్చాము. ఇక్కడ తల వెంట్రుకలు ఇస్తారు. సో మేమైతే కోడ టికెట్ తీసుకొని ఆ లైన్లో వెళ్ళిపోయాము. మేము వచ్చినప్పుడు రష్ అయితే అంత ఎక్కువ ఏం లేదు, నార్మల్గా ఉంది. సో ఖాళీగానే ఉన్నాయి లైన్లు. సో ఇప్పుడైతే ఆ మహాశివుని వేములవాడ రాజన్న టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఈ గుడి చాలా పురాతనమైనది. 13వ శతాబ్దం కాలం నాటి గుడి అంట. ఈ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న మండపాలు ఉంటాయి. దక్షిణామూర్తి ఉంటారు, లక్ష్మీ గణపతి ఉంటారు, అనంత పద్మనాభ స్వామి అండ్ సీతారాములు ఉంటారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ. దీన్ని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. శివుడు కేశవులు ఇద్దరు కలిసి ఉన్న శివకేశవులు ఉన్న టెంపుల్ ఇదేనంట. మనకి చాలా అరుదైన టెంపుల్. ఇక్కడ శ్రీ బాలరాజేశ్వర స్వామి వారి మండపం ఉంది. ఆయనకు ఎదురుగా కాలభైరవ స్వామి వారి మండపం ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులు కోడెలాగల్ని కట్టేస్తున్నారు. కోడెని టికెట్ చూపించి తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారు.
ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక కోడని తీసుకొని అందరూ తాడుని పట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి ఇక్కడ స్తంభానికి కట్టేస్తారు గుడి ముందట. గుడి చుట్టూ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది. లోపల వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. భక్తులు లైన్లో వెళ్తున్నారు, దర్శనం క్యూ లైన్లో. ఇక్కడ గుడి లోపల కోడెం కట్టేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో గండా దీపం ఉంటుంది. ఈ గండా దీపం వెలిగించడం అనేది ఎంతో పుణ్యకరంగా భక్తులు భావిస్తారు. గండాలన్నీ తొలగిపోతాయి అంటారు ఇది వెలిగిస్తే. వచ్చిన భక్తులు దాంట్లో నూనె పోస్తుంటారు. ఈ గండా దీపం వెలిగించడానికి కూడా టికెట్ ఉంటుంది, 5 రూపీస్ ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి. సో ఆ గండా దీపం పక్క నుంచే కోడని కట్టేసిన భక్తులకు దర్శనం దారి ఉంటుంది రైట్ సైడ్. సో ఇలా గుడి ముందు వ్యూ ఇలా ఉంది. హుండీలు కూడా ఉన్నాయి, బయట ఉన్నాయి, గుడి లోపల కూడా ఉన్నాయి. సో మేము దర్శనం క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాము కోడని కట్టేసాక. ఇక్కడ కోటిలింగాలని శివలింగాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ గుడి వెనకాల వైపు అన్న పూజలు జరుగుతుంటాయి. అన్న పూజ టికెట్ వచ్చేసి 1000 రూపీస్. సో టికెట్ తీసుకొని దంపతులు పూజ చేస్తారు. అన్న పూజ కట్టిన వాళ్ళకు కూడా దర్శనం క్యూ లైన్ ఉంటుంది. పూజ అయ్యాక అదే లైన్లో పంపిస్తారు దర్శనానికి. ఇక్కడ ఉత్తర ద్వారం వైపు ఒకవైపేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, ఒకవైపేమో గణపతి దేవుడు ఉంటారు. ఇక్కడ చాలా ప్రత్యేకమైనది అమ్మవారి రూపం. అమ్మవారి రూపం సాక్షాత్తు మహాకాశి, మహాలక్ష్మి, సరస్వతి, బాలత్రిపుర సుందరి స్వరూపిణి. ఆ అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి. మెడలో మంగళసూత్రం అండ్ పాదాలకి పసుపు, పట్టగొలుసులు, మెట్టెలు. ఆ పాదాలు దర్శించుకుంటే చాలు సకల పాపాలు పోతాయి అని ప్రసిద్ధి ఇక్కడ. టెంపుల్ దర్శనం అయ్యాక ఇక్కడ ఒకవైపు అనంత పద్మనాభ స్వామి అండ్ పక్కన సీతారాములు ఉంటారు. ఇక్కడ మా బాబు తల వెంట్రుకలు తీస్తున్నాము. సో ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాము. ఇక్కడ శివుని విగ్రహం ఉంది. తలాజూటంలో గంగాదేవి ఉన్నారు. సో శివుని దర్శనం అయ్యాక ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్కి బయలుదేరాము. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. ఈ బద్దిపోచమ్మ వెళ్ళే దారిలో అయితే చాలా షాప్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ బ్యాంగిల్స్ షాప్స్ ఉన్నాయి, స్టీల్ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ పూజకు సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇలాంటి షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇటువైపు అయితే అన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. బద్దిపోచమ్మ అమ్మవారికి పెట్టడానికి చీరలు అండ్ ఇక్కడ పూజ సామాగ్రి షాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర వరకు వచ్చేసాము. ఇదే టెంపుల్ గుడి కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ అమ్మవారికి చిలుకలు కడుతుంటారు. వీటినే చిలుకలు అంటారు. పేపర్తో ప్రిపేర్ చేస్తారు వాటిని, ఆర్ క్లాత్తో కానీ ప్రిపేర్ చేసి అమ్ముతారు. అవి గుళ్ళో కడతారు.
అండ్ ఇక్కడ కోడి కానీ మేకను కానీ గొర్రెను కానీ ఇక్కడ అమ్మవారికి బలిస్తుంటారు. గుడి చుట్టూ ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందో. గుడి ముందు నుంచి ఇలా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ బద్దిపోచమ్మ గుడికి ఎదురుగా ఇంకో టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా వెళ్తే భీమేశ్వర ఆలయం ఉంటుంది. అండ్ అక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే పార్కింగ్ ఏరియాకి వెళ్తాము. ఇప్పుడు టెంపుల్ ముందుకు వచ్చాము. ఇదే టెంపుల్ ముందు నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బోర్డు మీద మనకి రాసి ఉంది ఎటువైపు వెళ్తే ఏ టెంపుల్ వస్తుందని గైడెన్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ టెంపుల్ ముందు చీరలు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. అమ్మవారికి చీరలు సమర్పిస్తారు భక్తులు. అండ్ బోనం కూడా చేసుకొస్తారు కొంతమంది. ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ ముందు శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం ఉంది. సో ఇక్కడ నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళిపోతాము. సో బద్దిపోచమ్మను దర్శనం చేసుకున్న తర్వాత స్ట్రేట్గా వస్తే మనకి ఇక్కడ భీమన గుడి ఉంటుంది అన్నాను కదా. ఇక్కడ భీమేశ్వర ఆలయం ఉంది. భీమన గుడి అని కూడా అంటారు. ఇది కూడా చాలా పురాతనమైన గుడి. ఇక్కడ శివలింగం ఉంటుంది. చాలా పెద్ద శివలింగం ఉంటుంది. రాజన్న ఆలయానికి అతి సమీపంలో ఈ భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలోని శనిదోషాల నివారణకు పూజలు చేయించుకుంటారు. చాలామంది వస్తుంటారు ఇక్కడికి. అండ్ ఇక్కడ కూడా గండా దీపం వెలిగిస్తుంటారు వచ్చిన భక్తులు. ఇక్కడ చాలా ప్రత్యేకమైనది ఏంటంటే ఒకే చోట ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా వెళ్దాం ఇప్పుడు. ఈ భీమేశ్వర ఆలయం పక్కనే శ్రీ గోకులం ఉంటుంది. కృష్ణుడు ఉంటాడు. అండ్ ఇక్కడ వెనుక వైపు లెఫ్ట్ సైడ్లో శ్రీ గాయత్రి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది లాక్ వేసి ఉంది. సో అటువైపు వెళ్ళట్లేదు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. చూస్తూనే తెలిసిపోతుంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని. అండ్ ఇది ఇక్కడే బ్యాక్ సైడ్లో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. అండ్ ఇక్కడ దానికి ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ చాలా పెద్ద రావి చెట్టు ఉంది. చాలా కాలం నాటి చెట్టులాగా ఉంది ఇది. అండ్ ఇక్కడే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇంతటి పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ రాజరాజేశ్వరిని దర్శించుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.